కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఎంత క్లిష్టమైన సమస్యైనా ఒకే ఒక పరిష్కార మార్గం కిమ్స్. డాక్టర్ జి శ్రీహర్ష ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి పల్మనాలజీ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధిగ్రస్తుల స్పెషలిస్ట్. కిమ్స్ హాస్పిటల్ పల్మనాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. మా హాస్పిటల్లో అడ్వాన్స్డ్ వీడియో బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, పిఎఫ్టి, ఊపిరితిత్తుల్లో గాలి, నీరు, చిమ్మును, నొప్పి లేకుండా అత్యాధునిక పరికరాలతో తీయబడును. ఊపిరితిత్తుల్లోని హానికరమైన గడ్డలను కనుగొని వాటికి సిటీ బైజెట్ బయోప్సీ పరీక్ష చేయబడును. 24 గంటలు అడ్వాన్స్డ్ ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయం. ఊపిరితిత్తులకు సంబంధించిన ఉబ్బసం, సిఓపిడి, టీబీ, దగ్గు లాంటి ఎటువంటి నిమ్ము సమస్యలకైనా త్వరగా నయం చేయబడును. తెల్ల కార్డ్ కలిగిన వారికి వైఎస్ఆర్ వైద్య సేవా పథకం, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్టులకు WHS పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5, అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ధైర్యం పోలీస్ అంటే, కలిగే స్థైర్యం పోలీస్ అంటే, మెరిసే వేగం పోలీస్ అంటే, కురిసే స్వేదం పోలీస్ అంటే, అమర్ రహే పోలీసు అమరులారా, వెలుగుతారలై మామదిలో కలకాల మెరుగుతారా. ప్రతి శుక్రవారం దర్బార్ నిర్వహిస్తూ సిబ్బంది సమస్యలను స్వయంగా వచ్చి తెలియజేసుకునే అవకాశం కల్పించారు. స్పందన ద్వారా ప్రజలకు ధైర్యం పోలీస్ అంటే, కలిగే స్థైర్యం పోలీస్ అంటే, మెరిసే వేగం పోలీస్ అంటే, కురిసే స్వేదం పోలీస్ అంటే. అనేక సేవలు అందిస్తూ ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్గా 4th ఏప్రిల్ 2022 నుంచి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి వెలుగొండ ప్రాజెక్టుకు To our today's chief guest, C.A.S. Dinesh Kumar IAS, sir, who passes it over to our unit head, Superintendent of Police, Prakasham District, Srimati Madhukar, over to Additional SP Admin, sir, Sri K. Nageshwar Rao, sir. To the bread, Bishop! చైనా బార్డర్ అప్పుడు చైనీస్ ట్రూప్స్ ఓపెన్ ఫైర్ చేశారు ఆన్ ఇండియన్ పోలీస్ పర్సనల్. అండ్ వాళ్ళు చాలా వాలియంట్గా డిఫెండ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ ద 10 people died in that incident. 10 people lost their lives and they gave the ultimate sacrifice while defending India's border. And the bodies were taken over by Chinese troops, and only after 1 month ఈ బాడీస్కి మళ్ళీ ఇండియన్ ట్రూప్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ దాట్ ఈవెంట్ ఎవ్రీ ఇయర్ వీఆర్ అబ్జర్వింగ్ 21st October as Police Commemoration Day. And this is followed by 1 week of almost 10 days of different events in which we
commemorate the different sacrifices done by police personnel in the line of duty. So, మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా there are many brave personnel who have laid down their lives over the course of history. Just I want to mention, police personnel ప్రతిరోజు చాలా కష్టపడి పని చేస్తారు. And unlike any other type of job, police job is very very stressful because పర్సన్స్ ఇక్కడ చాలా డిస్ట్రెస్ స్టేట్లో వస్తారు, చాలా ఇమోషనల్ ఉంటారు, చాలా సమ్టైమ్స్ కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్గా కూడా ఉంటారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, వెరీ డిప్రెసింగ్ టైప్ సిచ్యువేషన్స్ పోలీస్ హ్యాస్ టు డీల్ విత్ ఎవ్రీ డే, డే ఇన్ అండ్ డే అవుట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ టైప్ అన్హ్యాపీనెస్, సాడ్నెస్తో డీల్ చేయాలి. దాని తర్వాత దెర్ ఆర్ న్యూమరస్ బందోబస్త్ డ్యూటీస్ ఉంటాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నిలబడాలి, తెలియదు రేపు ఎక్కడ వెళ్ళాలి. సడన్లీ అన్ ఆర్డర్ విల్ కమ్ దట్ యూ హ్యావ్ టు గో టు విజయవాడ ఫర్ 10 days for bandobast. We don't know where we will be spending our next day and what will happen. And in every situation, police is expected to behave with the utmost dignity and grace and with a lot of patience. So ఇంత హై స్ట్రెస్ ఎన్వైరన్మెంట్లో పోలీస్ పర్సనల్ పని చేస్తారు. Because of this, it takes a great toll on their body, not just their body, their mind, their health also. And ultimately the police families also, they also bear the brunt, because the police officer, if either it may be a man or a woman, they are not available at the house, not available to take care of the homely duties, domestic issues, not available for their children in the time of need. And ultimately the spouse also bears a very big, and the family, the entire family bears the brunt of it. So police department ante, it is the wider, we should use this day to observe the sacrifices not just of the police personnel, but the day-to-day sacrifices which are made by the entire extended police family, which includes their spouses, their children, their parents. So in Prakasham district so far, there are 6 personnel who have laid down their lives during active duty, in which I would like to just read out their names and the brief about how they have laid down their lives. Shri C.V. Ratnam, ARHC 1043 of Armed Reserve. He was working as the PSO to late Shri Magunta Subbarami Reddy Garu, who was the Honorable MP Ongole at that time, who was shot dead in 1995. And along with by CPM Maoists, and along with him, our ARHC C.V. Ratnam also, he laid down his life. Then Shri K.P. Prasanta Rao, in 2001, when he was returning after attending a Janma Bhoomi program, he was also shot dead by CPI Maoists, ASI 722. Late Shri Leela Shankar, he was a junior commando and Police Constable 1307 of 9th Battalion APSP, who was attached to Greyhounds. And he was native of Mocharla village of Gudlur, which was originally in Prakasham district until the division this year. He was killed by CPI Maoists in Balimela encounter in Andhra Odisha border in 2008. Late Shri M. Anjanelu Garu, he was PC 1213, he was also attached to Greyhounds and APSP. And he was also killed in the same Balimela encounter along with Shri Leela Shankar. Late Shri Adanki Salman Kari Wellesley, he was the CSO of our former CM of Andhra Pradesh, Dr. Y.S. Rajshekar Reddy, and he was also present in the helicopter when it came down over the Paulagunta forest of Kurnool district, and along with our Honorable former CM, he also laid down his life while protecting him as his Chief Security Officer. Late Shri Sheikh Muhammad Ravi, PC 2225, he very bravely in 2010, there was Laila cyclone, and that time when he was washed away while he was conducting rescue operations. He was washed away at Nallavagu during the cyclone while saving other people. He laid down his life. Apart from this, in the COVID pandemic, which has affected our entire world,
11 personnel of Prakasham district laid down their lives while doing duty in such kind of situations. They were ultimately affected by COVID and they made the ultimate sacrifice. HC 1806 KSR Kirayalu of IT core team, PC 1061 G Balaji of Ulapadu PS, ARBC 2014 P Srinivaslu of Armed Reserve, HC 266 JSS Ratnakumar of Chirala Traffic Police Station, HC 1789 C Sanjeevi Karunakar Rao of SB, ARHC 2191 CH Venkat Reddy Subba Reddy of AR, HC 3919 C observing the police commemoration with different events. Tomorrow there will be an open house in Police Kalyan Mandapam at headquarter level, and throughout the district all police stations, all CI offices, SDP offices will be open. Here children and any persons who are interested in knowing about the working of the police, the different weapons and the different gadgets which are employed, they are most welcome to come. There will be video. ఇవాళ ఈ 21st అక్టోబర్ పోలీస్ కమమరేషన్ డేకి హాజరైన మన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మన పూచేపల్లి వెంకయ్య గారికి, మన ఒంగోలు నగర మేయర్ సుజాత గారికి, మన ఎస్పీ గారికి, ప్రతి ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ఈ పోలీస్ మార్టైర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నాతో పాటు ఉంటున్న ఈ పోలీస్ పర్సనల్స్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఇవాళ ఈ పోలీస్ కమమరేషన్స్లో పోలీస్ పర్సనల్స్ మాత్రం కాకుండా మన డిఫెన్స్ పర్సనల్స్ ఎవరెవరు వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసేసి మన దేశం కోసం పోరాడి మన పీస్ కోసం పోరాడిన వాళ్ళకి గుర్తింపు చేయడానికి, వాళ్ళ గురించి కమమరేట్ చేయడానికి కోసం హాజరై ఉన్నాము. ఇది మన దేశంలో ఉంటున్న కాన్స్టిట్యూషన్స్ ప్రకారము మన దేశంలో ఉంటున్న పీస్ కోసము 3 డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అయి ఉంటుంది. ఒకటి, మనకున్న బార్డర్స్లో ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుండి మన దేశాన్ని కాపాడడానికి కోసము మనకి ఆర్మీ పర్సనల్స్, డిఫెన్స్ పర్సనల్స్ ఉన్నారు. ఇది కాకుండా ఆర్మీకి అండ్ లోకల్ సివిలియన్స్కి మధ్యలో ఒక బఫర్గా ఉండడం కోసము ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. దాని తర్వాత లోకల్ లెవెల్లో మనకు ఉంటున్న ఈ శాంతి భద్రత, మనకు ఉంటున్న పీస్ అండ్ అదర్ ఇష్యూస్ మనం చేయడానికి కోసము స్టేట్ లెవెల్ పోలీస్ పర్సనల్స్ ఉన్నారు. ప్రతి ఒక్క రిక్రూట్మెంట్కి ముందు కూడా పోలీస్ పర్సనల్స్ అందరూ కూడా వాళ్ళకు ఉంటున్న ఫిజికల్ ఫిట్నెసెస్ అండ్ మెంటల్ ఫిట్నెసెస్ చూసుకొని ఈ పర్టికులర్ ఉద్యోగంకి మీరు రావడం జరుగుతుంది. వచ్చిన ముందు మీ అందరికీ తెలుసు, ఈ ఉద్యోగంలో మనకు ఉంటున్న పర్సనల్ లైఫ్ కానీ పర్సనల్ టైం కానీ అదన్నీ కూడా ఈ పబ్లిక్ లైఫ్లో మూలిగిపోతుంది, మింగిల్ అయిపోతుంది. మనకి ఒక డిఫరెంట్ టైం ఉండదు అని మీకు తెలిసి ఈ పర్టికులర్ ప్రొఫెషన్స్కి మీరు రావడం జరుగుతుంది. దీంట్లో ఉంటున్న రిస్క్ గురించి మీ అందరికీ తెలుసు. బట్ అదన్నీ కూడా పట్టించుకోకుండా మీరు ఇలాంటి ఒక మంచి ఒక సేవలకి వచ్చేసి ప్రజలు ఉంటున్న ఈ శాంతి భద్రత కోసం ప్రతిరోజు నైట్ అండ్ డే మనం పోరాడడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ అమేజింగ్ అండ్ an excellent service to the nation. సో ఇది గుర్తింపు చేయడానికి కోసము ఇవాళ మనం అందరూ హాజరై ఉన్నాము. మీకోసం ఒక చిన్న narration రాశాను. I just want to read out. Opportunity to pay respect and bow down to the valor of every single person dedicated to the security of the country. I should also salute to the families of the martyrs to remember the supreme sacrifices made by the great souls. It is the time and occasion to share the stories of those brave hearts of police forces who discharge their duties as the first line of defense and lay down their precious lives. I'm sure every 21st October will speak high and inspire our young colleagues and inspire our children about the glorious history of our policemen. Police and khaki are the words of faith, confidence and safety when every citizen's basic existence is threatened. Khaki is a responsibility to uphold
this confidence of citizens and enforce rule of law. Police is power filled with restraint and responsiveness towards the citizens who are in distress. In this day, we also remember those who have given an innovative path of using and application of technology to preempt any serious crimes. Also, we should also acknowledge the ability of all the policemen in the modern era to comprehend the cyber threat and economic crimes by use of various technologies. Our policemen are well recognized in solving various riddles of investigations in forensic laboratories. I must congratulate all the brave hearts here about the splendid services during COVID, when we have lost many souls, because of which we are alive, seeing this world and commemorating them. There were no nights, there were no shifts, there were no leaves, there were no sleep, no family time, and many of the policemen spend their majority of their time on roads and platforms, yet served all the men and women, especially migrants, in by a scale which was unique to the Andhra Pradesh police. Now, with introduction of our Sachivalayams, the policing has reached to the last mile, where our Mahila polices are instrumental in enforcing women's safety, girl child protection and monitoring. Finally, to remember the history when our 20 brave soldiers in eastern Ladakh fought bravely during Indo-Chinese War in 1959, 58 and 59. So we need to remember them when we commemorate every October 21st. So every one of us would have such occasions to prove the purpose and worth of our every soul. Every policeman who lost their precious lives in patriotism and dedication shall be remembered today. नसीरुद्दीन अहमद, नरेंद्र योगेश, सतीश कुमार, अतुल कुमार, अतुल
బతకని అన్నాం. అమరులైన మన పోలీస్ సహోదరులకు 2 నిమిషాలు మౌనం పాటించి అందరం కూడా శ్రద్ధాంజలి ఘటిద్దాం. దయచేసి అందరూ సెల్యూట్ చేయాలి. Now it is the time to present mementos to the martyrs' family members. ఇప్పుడు కాదు శ్రీమతి ఎం శ్రీదేవి గారు, నువ్వు కానీ నువ్వు పెద్ద శ్రీమతి లే ఇంటర్నేషనల్ ఛానల్ With an amount of 1 lakh rupees will be given to the police family members who passed away this year. Next, B. Ash. ఇవాళ అక్టోబర్ 21 ఈ పోలీస్ కమమరేషన్ డే ప్రకాశం జిల్లాలో ఒంగోలు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో చాలా విమర్శగా జరిగింది. ఇవాళ గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, లోకల్ మేయర్ గారు అండ్ ఎస్పీ గారు అండ్ వాళ్ళ ట్రూప్తో ఈ పోలీస్ పర్సనల్స్ వాళ్ళు ఆన్ డ్యూటీలో ఎవరెవరు వాళ్ళు ఈ సమాజంకి సేవ చేసి చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఇవాళ కమమరేట్ చేయడం జరిగింది. దేశంలో దాదాపుగా 264 మంది ఈ సంవత్సరాల్లో వివిధ సేవల్లో ఉంటున్నప్పుడు చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ పేర్లు ఇక్కడ అందరికీ కూడా రీడౌట్ చేసి అందరికీ చదవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఈ పోలీస్ పర్సనల్స్ అండ్ ఆల్ ద యూనిఫామ్ సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ధన్యవాదాలు తెలియచేసిన సందర్భం ఇది.
వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు నైట్ అండ్ డే పని చేసిన వలన మనందరూ కూడా ఒక పీస్ఫుల్గా మనం నిద్రపోవడానికి ఒక అవకాశం ఉంటున్న వలన ఇవాళ ఎవరెవరు చనిపోయారో అంటే ఎవరెవరు చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మనం కమెమరేట్ చేసేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆర్దలు చెప్పడం జరిగింది. ఈ 21 అక్టోబర్ ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి గుర్తింపు చేయడానికి మాత్రం కాకుండా ఇట్లాంటి మంచి సేవలకి యువతులు అండ్ అదర్ జనరల్ పబ్లిక్ కూడా ఖచ్చితంగా వచ్చేసి యూనిఫామ్ సర్వీస్లో జాయిన్ అవ్వడానికి సర్వ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పడానికి కూడా ఒక అవకాశంగా ఈ 21 అక్టోబర్ కమెమరేషన్ డే ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతాను. చనిపోయిన వాళ్ళకి నా శాంతి అండ్ ఎవరెవరు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ బెరీవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం వాళ్ళకి ఆర్దలుగా ఉంటుంది, వాళ్ళ తోడుగా ఉంటుందని ఖచ్చితంగా ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ. ఈరోజు 21 అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డేగా ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒక పరేడ్ ఇక్కడ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జెడ్పీ చైర్మన్ గారు, మేయర్ ఒంగోలు గారు along with all police personnel and martyr family members ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఇది 21 October every year it is observed as police commemoration day to remember the sacrifices made by police personnel in the line of duty. So this year 264 persons in the entire country have laid down their lives in the course of duty, out of which 8 people are from Andhra Pradesh. Apart from that, it is also a day to remember and thank the day-to-day sacrifices being made by police personnel. And not just police personnel, but while family members kuda శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. బికాజ్ పోలీస్ ఆఫీసర్స్ బై నేచర్ ఆఫ్ డ్యూటీ ఇంత హౌసెస్లో వాళ్ళ ఫ్యామిలీకి ఇంత సమయం ఇవ్వడానికి లేదు. అందుకనే it is also an opportunity to thank family members of police personnel also who are also contributing to the law and order and safety security of the country in their own way. And ఇప్పుడు next 10 days ఒక కమెమరేషన్ వీక్గా సెలబ్రేషన్ అబ్జర్వెన్స్ జరుగుతుంది. మన ఒంగోలులో చాలా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లో పోలీస్ కళ్యాణ్ మండపంలో ఒక ఓపెన్ హౌస్ ఉంది. అక్కడ డిఫరెంట్ వెపన్స్, డాగ్స్, డిఫరెంట్ వెహికల్స్, డిఫరెంట్ గ్యాజెట్స్ ఎంప్లాయిడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ అది డిస్ప్లే చేయడం జరుగుతుంది ఫర్ బెనిఫిట్ ఆఫ్ జనరల్ పబ్లిక్, పర్టికులర్లీ స్కూల్ చిల్డ్రన్, సో దట్ వాళ్ళు వచ్చి చూడవచ్చు ద డిఫరెంట్ ఐటమ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. సిమిలర్లీ ఆల్ పోలీస్ స్టేషన్స్, ఆల్ ఆఫీసెస్ విల్ ఆల్సో బీ ఓపెన్. పబ్లిక్ వచ్చి చూడవచ్చు ఎలా ఇక్కడ పని చేయడం జరుగుతుంది. Sunday we have a health camp for all police officers, their family members. It is also open to general public also, anybody can come. Different hospitals nunchi every department is being represented and a complete holistic checkup ikkada jarugutundi. Then essay writing competitions also ఏర్పాటు చేయడం జరిగింది. Apart from that, Tuesday we are having blood donation camp. All police personnel and all general public are encouraged to donate blood టు జీజీహెచ్ ద బ్లడ్ బ్యాంక్ ఇన్ జీజీహెచ్ ఒంగోలు. అది కూడా ఇక్కడ కళ్యాణ్ మండపంలో జరుగుతుంది. సిమిలర్లీ ఎవ్రీ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో 27 to 30 బ్యాండ్ షోస్ ఇన్ ద ప్రామినెంట్ పబ్లిక్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్ డిఫరెంట్ పీపుల్ హూ హ్యావ్ డైడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డ్యూటీ, ఆల్ పోలీస్ పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా విజిట్ చేస్తారు to pay their respects along with వాళ్ళ schools and collegesలో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. పగలూరే ఈ ప్రజాహితులమై అలుపేలేని శ్వాసైనా దేశభక్తితో జనం కోసమై జీవితమంతా అర్పించాం. వాళ్ళ దెబ్బలు కత్తిగాట్లను సహించి సేవలనే చేశాం. రాజ్య రక్షణకు గస్తీ కాసి రాజీ లేని కొలువైనా గతిలే ధైర్యం పోలీస్ అంటే, కలిగే స్థైర్యం పోలీస్ అంటే, మెరిసే వేగం పోలీస్ అంటే, కురిసే స్వేదం పోలీస్ అంటే. అమర్ రహే పోలీసు అమరులారా, వెలుగుతారలై మామదిలో కలకాల మెరుగుతారా. అమర్ రహే పోలీసు అమరులారా,
బుద్ధితో తిరిగే వాళ్లను చట్టంతోనే సరిచేశాం. అతివల రక్షణ అవనికి వెలుగని మా సేవలతో చాటించాం. ఆపద వేళలో అందరి బ్రతుకును కాపాడేందుకు కృషి చేశాం. గతిలే ధైర్యం పోలీస్ అంటే, కలిగే స్థైర్యం పోలీస్ అంటే, మెరిసే వేగం పోలీస్ అంటే, కురిసే స్వేదం పోలీస్ అంటే.